హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం హౌ టు రిజిస్టర్ అండ్ షెడ్యూల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ అనేది చూద్దాం. సో దానికి మీకు కావాల్సింది ఫస్ట్, ఓకే, త్రీ థింగ్స్. దాంట్లో వచ్చేసి ఏంటంటే మీ ఒక ఈమెయిల్ అకౌంట్ కావాలి, ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ కావాలి, దెన్ మీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్. సో దీనికి ఫస్ట్ మనం మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు సో యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్, ఓకే, మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇక్కడ యూ కెన్ సర్చ్ ఫర్ దిస్. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అండ్ షెడ్యూల్ మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ అని అడుగుతుంది. డైరెక్ట్లీ ఐ కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఈస్ ఇట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అని ఇవ్వచ్చు. ఇందులో ఫస్ట్ మనకి ఏ సర్టిఫికేషన్ కావాలి, ఓకే, విచ్ సర్టిఫికేషన్ యూఆర్ లుకింగ్. సో అసోసియేటా, ఫండమెంటలా? యూ కెన్ గో ఫర్ ఫండమెంటల్. ఇది బేసిక్ ఫస్ట్ లెవెల్ సర్టిఫికేషన్. దీంట్లో వచ్చేసి మీకు కిందికి వస్తే యూ కెన్ సీ హియర్ ఈ ఫస్ట్ ఫండమెంటల్ ఎగ్జామ్ కోసం మనకి హౌ మచ్ ఇట్ ఈస్ షోయింగ్ ద ప్రైస్. ఓకే, ఇన్ ఇండియన్ ప్రైస్ ఇట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 3,901 ప్లస్ జిఎస్టీ. అలాగే మనం నెక్స్ట్ అసోసియేట్ ఎగ్జామ్ కోసం చూసినట్టయితే దీంట్లో మనకి కిందికి వస్తే యాజ్ పర్ ఇండియన్ ప్రైస్ మనకి ఇది $165 ఉంది. దీంట్లో మనకు వచ్చేసి ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే కనుక, ఓకే, ఇది 404,865 రూపీస్ ప్లస్ జిఎస్టీ అవుతుంది. సో దీనికి మీకు రఫ్లీ అరౌండ్ యూ గెట్ 5,740 రూపీస్, ఓకే, చేంజ్ వరకు మీకు పడుతుంది. కావాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ కోసం ఫస్ట్ ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసినట్టుగా ఒక అకౌంట్ అనేది అయితే కావాలి. సో మీ దగ్గర అకౌంట్ లేకపోతే కనుక యూ క్రియేట్ వన్ మైక్రోసాఫ్ట్ అకౌంట్. సో దీంట్లో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్ ఆస్పెక్ట్స్లో లెట్ మీ ట్రై టు క్రియేట్ వన్ అకౌంట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ అకౌంట్ హియర్, SNAT Cloud 7. I'm giving my Gmail account here. Let me try this. So once I give this, it is asking me for the password. So once I enter the password, right? Now let me sign in here. Now you can see that, and it is asking to create a profile. So I'm just trying to give it here. Okay, my details here. Right, and the last name I'm trying to put it as a B. So which region? I'm choosing India. Right, so once I complete this, I'm just going for next. Okay, now here it will ask to give all the details over here. సో ఇక్కడ నేను వచ్చేసి ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ మై డీటెయిల్స్ హియర్. సో ఇది వచ్చేసి టు పోస్టల్ అండ్ మై డీటెయిల్స్ ఓవర్ హియర్ అండ్ మై నెంబర్. రైట్, సో వన్స్ ఐవ్ డన్ దిస్, లెట్ మీ కంప్లీట్ దిస్. లెట్ మీ సబ్మిట్ దిస్. సో వన్స్ ఐవ్ డన్ దిస్, ఇక్కడ ఏమడుగుతుంది ఇది? సో ఎగ్జామ్ అనేది హౌ డూ యూ వాంట్ టు టేక్ యువర్ ఎగ్జామ్. సో మీరు ఒక ఏమంటారు టెస్టింగ్ సెంటర్లోకి వెళ్ళి చేయాలనుకుంటే కనుక యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్. లేదు మీరు ఆన్లైన్లో మీ ప్లేస్లో మీ ఇంటి దగ్గర కానీ మీకు ఏదైనా సెలెక్టెడ్ ప్లేస్లో కానీ కూర్చొని ఎగ్జామ్ రాయాలనుకుంటే యూ కెన్ చూస్ దిస్. రైట్ నో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్, ఆన్లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రిపేర్ టు టేక్ యువర్ ఎగ్జామ్, ఓకే, విత్ సో అండ్ సో. ఇక్కడ మీకు వచ్చేసి యువర్ కంప్యూటర్ పర్సనల్ కంప్యూటర్ హ్యాస్ రిలయబుల్ వెబ్ క్యామ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అని చెప్తోంది. అంటే అవి ప్రాపర్గా చెక్ చేసుకోవాలని చెప్తా ఉంది. అండ్ టెస్టింగ్ స్పేస్ ఏవైతే ఉంటాయో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్రైవేట్ రూమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ యువర్ ఐడి, లైక్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏవైతే ఉంటాయో
అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే ఏంటి? ద బెస్ట్ థింగ్ ఐ సజెస్ట్ ఈస్ మీరు ఆధార్ కార్డ్ లాంటివి కాకుండా మీ పాన్ కార్డ్ తీసుకోండి అండ్ దట్ ఈస్ వ్యాలిడ్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు వచ్చేసి ఈ ఆధార్ కార్డ్స్కి ఇట్లా ఈ మైక్రోసాఫ్ట్ నుంచి వెళ్ళి అది వ్యాలిడేట్ చేయట్లేదు. సో 100% మీ పాస్పోర్ట్ కానీ లేదంటే మీ పాన్ కార్డ్ కానీ ఓకే మీ ఎగ్జామ్ రాసేటప్పుడు అది హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ 30 minutes బిఫోర్ మన ఎగ్జామ్ ఏదైతే షెడ్యూల్ చేస్తాం అనుకుంటామో ఆ ఎగ్జామ్కి ముందు ఓకే అంటే ఎగ్జామ్కి లైక్ ఎగ్జాంపుల్ నా ఎగ్జామ్ 10 o'clock ఉందనుకుందాం. సో దానికి ముందు 30 minutes ముందే నేను ఈ ప్రాసెస్ అన్నీ కూడా అంటే ఎగ్జామ్కి సంబంధించిన ప్రాసెస్ అది చెప్తూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలని. ఓకే అది మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో రూమ్ అంటే ఏంటి? మీకు సపరేట్గా ఒక రూమ్ ఉంటే సరిపోతుంది. మీ కంప్యూటర్ ఏదైతే టెస్టింగ్ స్పేస్ అని ఉందో మీకు పర్సనల్ రూమ్ జస్ట్ ఏంటంటే మీ విండోస్ అండ్ మీ డోర్ క్లోజ్ అయ్యేటట్టుగా ఆ రూమ్లోకి ఎవరు ఎంటర్ కానట్టుగా చూసుకోండి, ఓకే? అండ్ ఇవి బేసిక్స్ థింగ్స్ మీకు రిక్వైర్మెంట్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ లాంగ్వేజ్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ నా ఎగ్జామ్ ఆల్రెడీ నేను మైక్రోసాఫ్ట్ అజ్యూర్ 104 అన్నాను కాబట్టి అది వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఈ ఆస్పెక్ట్స్లో రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మార్క్డ్ అట్ సో అండ్ సో థింగ్ అడుగుతుంది. ఇక్కడికైతే ప్రస్తుతానికైతే నేను అన్నిటినీ ఎస్ అని చెప్పేసి నెక్స్ట్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఎగ్జామ్ పాలసీస్ ఏమేమి ఉంటాయి చెప్తా ఉండేది. మనం అంటే ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి ముందు జాగ్రత్తగా ఆ ఆస్పెక్ట్స్లో మొత్తం కూడా నేను మీరు ఇచ్చే డేటా కూడా అంతా జెన్యూన్ అయి ఉండి ఈ ప్రాసెస్లో ఓకే అన్ని ఆస్పెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఐ అండర్స్టూడ్ అని చెప్పేసి ఈ ప్రాసెస్లో చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ అగ్రి అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నామో అది నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్లో మనకు టైం జోన్ వచ్చేసి ఏషియా కలకత్తా, యుఎస్, దిస్ ఇస్ రైట్ అంటున్నాను. ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నారు, రైట్? సో ఇందులో మనకు వచ్చేసి ఏమొస్తుంది? ఓకే ఈరోజు వచ్చేసి నా డేట్ వచ్చేసి 12th అండ్ ఎగ్జామ్ నేను రేపు షెడ్యూల్ చేసుకుందాం అనుకుంటున్నానా ఎల్లుండి షెడ్యూల్ చేసుకుందాం అనుకున్నా చూస్ యూర్ డేట్. ఎగ్జాంపుల్ నేను మండే అనే ఒక డేట్ తీసుకుంటున్నాను. సో ఆ మండే రోజు ఏదైతే ఉంటుందో ఇందులో మీకు ఇక్కడ ఆ ఏ టైమింగ్స్లో అవైలబుల్ ఎగ్జామ్ స్లాట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ రికమెండెడ్ టైం వచ్చేసి ఏం చెప్తుంది ఇది? ఓకే 8 AM. ఓకే అంటే 2 hours అప్రాక్సిమేట్లీ మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 8 AM స్లాట్ అవైలబుల్ ఉంది అని చెప్తుంది. లేదు ఒకవేళ నేను ఎగ్జాంపుల్ 18th రోజు తీసుకున్నాను అనుకోండి. సో 18th రోజు చూసుకుంటే కనుక మీకు ఏ టైమింగ్స్లో కావాలనుకుంటున్నారు ఎక్స్ప్లోర్ మోర్ టైమింగ్స్ అని చెప్తే కనుక ఇన్ని టైమింగ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, రైట్? సో ఈ టైమింగ్స్లో ఈ విధంగా మీకు చూపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను మండే రోజు షెడ్యూల్ అంటే 14th అనేది మండే ఈరోజు నేను ఏదైతే చూద్దాం అనుకుంటున్నానో ఇక్కడ టైమింగ్ స్లాట్స్ ఏవే అవైలబుల్ ఉన్నాయని చెప్తా ఉంది. సో ఇక్కడ చూడండి నో టైమ్ అవైలబుల్ అండ్ సో థింగ్ చెప్తుంది. సో దట్స్ ఫైన్. సో ఇక్కడ వచ్చేసి నేను 9:15 ఓకే ఏఎం ఏదైతే స్లాట్ ఉందో సో దీన్ని ఒకసారి ఈ 9:15 కానీ 9:30 కానీ ఎగ్జామ్ స్లాట్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు 9:15 అనే ఎగ్జామ్ స్లాట్స్ తీసుకొని ఇక్కడ మనము బుక్ దిస్ అపాయింట్మెంట్ అని అంటాను. ఎప్పుడైతే ఇక్కడ బుక్ దిస్ అపాయింట్మెంట్ అని అంటానో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మనకి ఏదైతే అనుకున్నామో ఓకే సో అండ్ సో ఎగ్జామ్ అనేది మీకు సో అండ్ సో లాంగ్వేజ్లో ఈ లెంత్ ఈ టైం పీరియడ్లో మీకు ఈ డేట్లో ఈ టైమింగ్స్లో మీకు షెడ్యూల్ చేయడం జరుగుతుంది అని చెప్తుంది. సో దానికి కావాల్సిందల్లా మీకు ఇక్కడ వచ్చేసి ఏమంటుంది ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో చూపిస్తూ ఉంది. ఒకవేళ మీకు చేంజెస్ కావాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ వన్స్ యూ గో అండ్ ప్రొసీడ్ యువర్ ఆర్డర్ ఓకే ఈ ఎగ్జామ్ అనేది నీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే మీ బ్యాంక్ డీటెయిల్స్ అడిగి ఆ ఎగ్జామ్ ప్రాసెస్లో ఎంతమంది అనుకున్నాం కదా మనం ఈ 4,865 అనేది ఎగ్జామ్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్తో కలిపితే మీకు 5,740 రూపీస్ అనేది పడుతుంది, ఓకే? సో దీంట్లో మీకు ఇంకేమైనా మీ కంపెనీ కోడ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఆ ప్రాసెస్లో కనుక మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా అనేది. సో పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు ఏదైతే పేమెంట్ కార్డ్ తీసుకొని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇచ్చేస్తే కనుక దెన్ ఆ డేట్ని ఆ టైంకి మనకి ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అవుతుంది, ఓకే? సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే కనుక ఏ విధంగా ఒకవేళ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నావు ఈ టైం కాకుండా అంటే మండే టైం నేను ఏదైతే 9:15కి ఇచ్చినానో అది డ్యూ టు సమ్ రీజన్స్ నేను ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే పాసిబిలిటీ ఉంటుందా అంటే ఉంటుంది. బట్ దాన్ని మీరు ముందుగానే 24 hours ముందు చేసుకోవడంలో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఆ రోజు ఎగ్జామ్ టైంలో మీకు
9:15కి ఎగ్జామ్ అయితే 30 మినిట్స్ ముందు ప్రయారిటీ ఉండాలి కాబట్టి ఆ 30 మినిట్స్ ముందు మీరు చెక్ చేసుకుని అంతా ఓకే ఉంటే మీకు ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది. అండ్ దాని నుంచి నెక్స్ట్ ప్రాసెస్ మీ రిజల్ట్ ఏంటి అనేది మీ ఎగ్జామ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ అది ఎగ్జామ్ కూడా ఒకవేళ మీరు చేయలేకపోతే ఏమేం ఛాలెంజెస్ వస్తుండొచ్చు మీకు? పవర్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు, ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు, లేదా ఆ టైం పీరియడ్లో మీరు సమ్ అదర్ రీజన్ మీరు అవైలబుల్ ఉండకపోవచ్చు. సో ఆ కేసులో సంపత్ మరి ఎగ్జామ్ ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్నాం కదా, టైంకి స్టార్ట్ అయిపోతుంది కదా, ఇన్ కేస్ నేను ఆ ఎగ్జామ్ అటెండ్ కాలేకపోయినా అనుకోండి, అప్పుడు ఏంటి అని అంటే కనుక, సో దానికి మీరు మైక్రోసాఫ్ట్ టీమ్తో చాట్ చేసి మీకు ఏదైతే కన్సర్న్ ఉందో, ఎగ్జాంపుల్ నా ప్లేస్లో ఆ టైంకి నేను ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకున్న టైంకి ఇంటర్నెట్ అనేది ఛాలెంజింగ్గా ఉంది అంటే రావట్లేదు. సో ఆ టైంకి ఆ ప్రాబ్లమ్ నేను మైక్రోసాఫ్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కనుక మైక్రోసాఫ్ట్ అనేది మనకి మ్యాక్సిమం 99% వాళ్ళు ఏంటంటే మనకి సపోర్ట్ చేస్తూ ఇంకొక ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయడానికి మనకి ఆ, ఒక 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో మనకి ఈమెయిల్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎగ్జామ్ ఆన్ టైంకి మీరు స్టార్ట్ చేయకపోయినా కూడా 9:15కి ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జాంపుల్ నేను 9:30కి లాగిన్ అయినా అనుకోండి, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అది 30 మినిట్స్ వరకు ఓకే. బట్ బియాండ్ దట్ మీకు వెళ్ళినా కూడా మీకు ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ ఓకే ఫర్ టుడేస్ వీడియో. ఓకే, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ నౌ, ఈ ప్రాసెస్లో మనం మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకొని షెడ్యూల్ చేసుకోవచ్చు,